నా వర్షన్ ఏముంది, నేను చెప్పేది ఏంది అంటే నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే డెఫినెట్ గా పదవులు ఉన్నా లేకున్నా మనం ప్రజలకు సేవ చేయొచ్చు. కానీ అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడడం ప్రజలందరూ గమనిస్తారు. అది కరెక్ట్ కాదు. డెఫినెట్ గా ఆత్మగౌరవ, నాది ఆస్తుల సమస్య కాదు, ఆత్మగౌరవ సమస్య అయినప్పుడు దానికి తగ్గట్టుగా మనం పని చేసుకుంటూ వెళ్తే ప్రజలే మనల్ని ఏం చేయాలనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. కానీ మనము ఇది అవుతాము అని ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను కవితకు చెప్పేది ఏంది అనంటే, మరి మహిళా సమస్యల పట్ల ఇప్పుడు వాళ్ళు అక్కడ అవినీతి చేసిండ్రు, నన్ను సస్పెండ్ చేసిండ్రు, నేను బయటికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను లేదును అనే ఆవేదన, ఆక్రోశం కాకుండా మంచికో చెడ్డకో ఏదో ఒకటి కోపమో కసిమిదనో పార్టీ పెట్టినావు, కానీ ప్రజలకు మహిళలకు ఉపయోగపడే విధంగా మహిళా సమస్యల మీద నువ్వు అక్కడ అధికారంలో ఉన్నప్పుడు చాలా చెప్పావు. కానీ అవి ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు, దాని మీద పోరాటాలు కూడా చేయలేదు. వాస్తవంగా చేయాల్సింది ఉండే, కానీ ఒక పార్టీ లైన్లో ఉన్నప్పుడు కొన్ని చేయలేకపోతాం డెఫినెట్గా. కానీ ఇప్పుడు తన ఒక పార్టీకి ప్రెసిడెంట్ కాబట్టి ముఖ్యంగా ఈ మద్యపానం మీద ఫస్ట్ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేస్తే మేము కూడా హర్షిస్తాం, ఏ పార్టీ వాళ్ళైనా హర్షిస్తారు. ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి, దాని మీద పోరాటం చేయాలి. రైట్. శరత్ గారు మీరేం చెప్తారు?